నమస్తే అండి. వెల్కమ్ టు ముచ్చటైన మాట. అందరూ మరి ఈరోజు రాత్రి జరగబోయే గ్రహణం కోసం ఈపాటికే తెలుసుకున్న వాళ్ళే ఉంటారు కదా. అయితే ఈ గ్రహణకాల సమయంలో అంటే 9:30 నుండి రాత్రి 1:30 వరకు మన రాసుల ప్రకారం ఏ దేవుణ్ణి నామజపం చేస్తే మంచిది అని మీ ముందు ఉంచడానికి వచ్చానండి. అది ఏంటి అంటే మేషరాశి వారు ఓం హం హనుమతే నమః, అలాగే వృషభ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, మిథునం ఓం అనంతయే నమః, కర్కాటకం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అలాగనే సింహరాశి వారు శ్రీరామ రామ రామేతి రమే రామయే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అలాగనే కన్యారాశి వారు ఓం గం గణపతియే నమః. తులారాశి వారు ఓం క్లీం కృష్ణాయ నమః. మరి వృశ్చిక రాశి వారు ఓం నమః శివాయ. ధనుస్సు రాశి వారు ఓం ధన్వంతరయై నమః. మకర రాశి వారు ఓం కాలభైరవాయ నమః. అలాగే కుంభరాశి వారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారు కమిప బంధునా మృత్యోర్మక్షీయం అమృతాత్. అలాగనే మీనరాశి వారు ఓం శ్రం శ్రీం శ్రోం సచంద్రమసే నమః. ఇలాగా మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరూ ఈ నామం ఒక్కొక్క నామం వారి వారి నామాలను తీసుకొని 108 సార్లు జపిస్తే చాలా మంచిదండి. ఈ గ్రహణ కాలంలో అలాగనే ఆ నామం జపించే ముందు మీ గోత్రనామాలు కూడా ఒక్కసారి చెప్పుకోండి. ఈ ముచ్చట మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.